This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు మచిలీపట్నంకు సీఎం చంద్రబాబు, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం. హైడ్రా తీరుపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని, పేదల పట్ల ప్రభుత్వం చర్యలు సరికాదని వ్యాఖ్య. అనంతపురంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ఎమ్మెల్యే అశోక్. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మచిలీపట్నానికి బయలుదేరి వెళ్లారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారు వస్తున్నందుకు హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మచిలీపట్నంలో మరి రేపు ఉదయం 10:30 గంటలకి ఆయన 10 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరి చాపర్ ద్వారా నేషనల్ కాలేజీలో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడే, ఎందుకంటే నేషనల్ కాలేజీకి ఒక పవిత్రత ఉంది, ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది. దానికి ఆ చరిత్రని ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు, మరి రేపు గాంధీ జయంతి కూడా, వారు అదే కాలేజీలో మరి నిద్రించిన ప్రాంతం అది. మరి అక్కడే మన జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు వారికి ఆ జెండాని కూడా ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ ప్రాంతంలోనే ఆయన ల్యాండ్ అవ్వడం, అక్కడే ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మరి ఎదురుగుండా ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లీన్ చేసి అక్కడే దగ్గరగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి వెళ్ళి, డంపింగ్ యార్డ్లో మొత్తం కూడా అక్కడ, ఎందుకంటే దాదాపు 1,00,000 టన్నులు లాస్ట్ గవర్నమెంట్లో డంపింగ్ క్లియర్ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పడమే తప్ప చేసింది లేదు. మరి అక్కడ ఇవాళ కొండలాగా పెరిగిపోయి చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ చెత్త మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మేము ప్రారంభించినటువంటి గోడను కూడా కట్టకుండా దాన్ని ఆపేశారు. దానివల్ల మొత్తం రోడ్ల మీదకి ఆ చెత్త అంతా రావడం వల్ల మొత్తం కూడా అపరిశుభ్రంగా తయారైపోయింది. జ్వరాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రకరకాల వ్యాధులు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. మరి అక్కడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసి మరి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానికి మరి శ్రీకారం చుడతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారి జయంతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్లోని శిశు మందిర్లో ముందస్తు బతుకమ్మ
దసరా వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలను అందంగా పేర్చి ఆటలు ఆడారు. రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలతో పాఠశాలతో సందడి వాతావరణం నెలకొంది. Right? Okay. Stand up. Go to the class. Nursery class. హైడ్రా పేరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్లోని జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం పేద ప్రజల పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. హైడ్రా తీరును కోర్టు కూడా తప్పు పట్టడం హర్షణీయమని ఆయన అన్నారు. హైడ్రా స్టార్టింగ్ టైంలో అందరూ దాన్ని వెల్కమ్ చెప్పారు, స్వాగతించారు. నేను ఆ రోజే జాగ్రత్తలు చెప్పా. ఫస్ట్ హైడ్రా మీద ఇక్కడ మేము అప్పుడు వరంగల్లో మహాసభల టైంలో మన దగ్గర ప్రెస్ మిత్రులతో పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, దీన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చని. హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు, విధ్వంసానికి ఉపయోగించవచ్చు, అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు దానిలో వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పొరపాట్లు రావటమా, లేకపోతే అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళన రావటమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్వెన్షన్ అది కూల్చిన టైంలో కొంత మిక్స్డ్గాను ఎక్కువ భాగం దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఈ పేదవాళ్ళు దాని అక్కడ కాలువల పేరుతోనూ లేదా చెరువుల పేరుతోనూ అందరికీ తీసేస్తామని ఈ మధ్య కొన్ని తీసేయటం జరిగింది. దాంతో వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అది వాళ్ళకి సంబంధించిన హృదయ విదారక ఘట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి భయం, కొంతమంది ఏమో జిల్లాలకు కూడా వస్తుందని, ఇక అనేక ప్రచారాలు. దీన్ని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఏమి తెలంగాణలో ఏం దొరుకుతుందా అని, ఎవరి వాటా ఎంత ఉందని ఇవంతా లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంగా కొన్ని జాగ్రత్తలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఒకటి ఏంటంటే, నేను మధ్య కూడా చెప్పాను, అసలు ముందు మీకు ఒక విశ్లేషణ ఉండాలి, ఒక అంచనా ఉండాలి. అసలు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, దానిలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే పేదవాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు వేయించినటువంటి ఇళ్ళు. మేము వేయించకపోయినట్లయితే అవన్నీ కూడా కబ్జాదారుల కోరల్లోకి వెళ్ళిపోయాయి. అవి అటువంటి తరుణంలోనే కమ్యూనిస్టులు జోక్యం చేసుకుని ఇళ్ళు వేయించడం జరిగింది. రెండోది, వాళ్ళని అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళందరిని నమ్మి వాళ్ళు ఏదో కాగితాలు చూపెడితే డబ్బులు ఇచ్చి ఖరీదు చేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగులు కానీ మధ్య తరగతీయులు కానీ ఎంతమంది ఉన్నారో అది కూడా ఒక అంచనాకు రావాలి. హైడ్రా స్టార్ట్ అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులో గత నెల రోజులుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నగరాలు హైడ్రా మాదిరి కావాలని కోరుతున్నాయి. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్కు వాడ్రా కావాలని స్థానికులు కోరుతున్నారు. కాకతీయుల రాజధాని నగరమైన ఓరుగల్లులో చాలా సరస్సులు ఉండేవి. అవి కాలక్రమేణా కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. వరంగల్ అక్రమ కట్టడాలపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది. కానీ 9 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఒక ముప్పు వాటిల్లనుకోవచ్చు. అది ఏంటంటే హైదరాబాద్లో కాదు, వరంగల్ కూడా రానుంది. ఏదేమైనా మాత్రం గత ప్రభుత్వ హయాంలో కానీ, అంతేకాకుండా 20-30 సంవత్సరాల క్రితం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది నిరుపేదలు గుడిసెలు తీసుకొని జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చెరువు శిఖం భూములలో కబ్జాలయ్యాయో, ఎక్కడ నిర్మాణం చేపట్టారో వాటిపై హైడ్రా దూసుకుపోతుంది. ఏదేమైనా చూసుకోవచ్చు. మన ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. వరంగల్ జిల్లా కేంద్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ చెరువు శిఖం భూములలో కట్టడాలు కట్టారో వాటిని మాత్రం హైడ్రా మరికొద్ది రోజుల్లో వరంగల్ అడుగుపెట్టేసి వరంగల్లో ఈ అక్రమ కట్టడాలను కూల్చే ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకున్నాం ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న సరస్సు దగ్గర ఉన్నాము. ఒకటి అనుకోవచ్చు, వరంగల్ అంటే గుర్తుకొచ్చేది కాకతీయుల కాలంలో వరంగల్లో 176 చెరువులను, అంటే గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 76 చిన్నబడి చెరువులు కట్టడం జరిగింది. ఇంత పెద్ద సామర్థ్యం ఉన్న చెరువులు ఈరోజు మన కళ్ళ ముందు కనుమరుగిపోయాయి. అసలు ఏం జరిగిందంటే, గత కాలంలో చూసుకుంటే, అంటే గత ప్రభుత్వాల హయాంలో మాత్రం ఆయా పార్టీ చెందిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడ భూమి కనబడితే ఆ భూమి మీద కన్నేయడము, ఆ భూమిని కబ్జా చేయడము, ఆ చెరువులు మొత్తం మట్టి పోసి కబ్జా చేసి ఇలా కట్టడం జరిగింది. ఈ కట్టడం ద్వారా ఈరోజు వరంగల్లో కానీ, అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే నీటి స్టోరేజ్ లేకుండా, అంటే నీరు నిల్వ లేకుండా పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం వాటర్ అంతా ఆయా గ్రామాల్లోకి వెళ్ళడము, ఇళ్లలోకి వెళ్ళడము, ఇల్లు మునగడము, ప్రాణాలకు ముప్పు వాటిల్లం సంఘటన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఖచ్చితంగా ఒకటే అనుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మాత్రం ఇటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఒకటే అనుకున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఆ ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా అయ్యాయో వాటిని ఖచ్చితంగా బయటికి వెలికి తీసి హైడ్రా పేరుతో అక్కడికి వెళ్ళేసి ఖచ్చితంగా అంటే కట్టడాలను మాత్రం కట్టడాలను కూలగొట్టి నిరుపేదలు కానీ, ధనవంతులు కానీ ఎవరైనా సరే హైడ్రా ముందు ఒకటే అనే విధంగా ముందుకొచ్చేసి ఈ కట్టడాలను కూల్చే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి ప్రతిపక్షాలు మాత్రం ఒక మాట ఉంటుంది, నిరుపేదలను మాత్రం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ధనిక వాళ్ళను కొట్టండి, నిరుపేదలను పెట్టండి అనే విధానంతో మాత్రం ప్రతిపక్షాలు ముందుకు వస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ప్రస్తుతం ఎవరైనా సరే కబ్జాకోరులో ఎవరున్నా కూడా ఆ భూములను ఖచ్చితంగా రీకవర్ చేయడము, అంటే వాటికి హైడ్రాతోని వెళ్ళడము, వాటిని తొలగించడము, ఆ భూమిని స్వాధీనపరచుకొని రానున్న రోజుల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 సంక్షేమ పథకాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం. ఆ 6 సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పౌరునికి అందాలంటే మాత్రం ఈ హైదరాబాద్తో వస్తున్న అంటే హైడ్రా బుల్డోజర్తోనే ముందుకు రావడం జరుగుతుంది. దీనిని మనసులో పెట్టుకొని మాత్రం ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ కట్టడాలు ఉన్నాయి, ఈ ఎక్కడ కట్టడాలను కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఇదేమైనా మాత్రం వరంగల్లో మాత్రం హైడ్రా వస్తుందని చెప్పి గత 3 రోజుల నుంచి మాత్రం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూనే ఉంది, వాట్సాప్లలో. ఒకటే చూసుకోవచ్చు, వరంగల్కి వస్తుందా రాదా
అది తర్వాత కానీ వస్తుందని ఊహాగానాలు వచ్చిన వెంటనే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రజల్లో మాత్రం అంటే ఎవరు ఈ అక్రమ కట్టడాల్లో కట్టడం జరిగిందో వారికి ఒక భయం అయితే నెలకొంది. ఏదేమైనా 4 Sides TV గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వరంగల్లో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎక్కడ కాకతీయ కాలంలో ఎక్కడ చెరువులు ఉన్నాయి, గొలుసుకొట్టు చెరువులు, ఆ గొలుసుకొట్టు చెరువులు ఇప్పుడు ఉన్నాయా లేక అవి కూడా కబ్జాకోర్ల చేతిలో బలైపోయా తెలుసుకునే భాగంలో మనం ముందుకొచ్చాము. ఏదేమైనా మరో 2 రోజుల్లో హైడ్రా వరంగల్కు దూసుకు వస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. దానికి ముందే అధికారులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అంతేకాకుండా ప్రభుత్వ భూముల్లో ఎవరు కబ్జాలు చేసి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చూపితే ప్రయత్నం చేస్తుంది 4 Sides TV. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 Sides TV వరంగల్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి నియమించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితా రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సెర్ఫ్ సిఇఓ డి దివ్య, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు వైద్యశాఖ జాయింట్ సెక్రటరీ టి వినయ్ కృష్ణారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు R&B స్పెషల్ సెక్రటరీ హరిచందన దాసరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు కె సురేంద్ర మోహన్, హైదరాబాద్ జిల్లాకు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా నియమించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్లో చూద్దాం. 70% गांवों में सॉलिड वेस्ट मैनेजमेंट सिस्टम और 85% गांवों में लिक्विड वेस्ट मैनेजमेंट सिस्टम लागू करा चुके हैं. शहरों में भी वेस्ट प्रोसेसिंग की क्षमता को 18% से 78% तक बढ़ाया है. देश में 5000 से ज्यादा वेस्ट मैनेजमेंट स्टार्टअप खुले हैं.
हजारों महिला स्वयं सहायता समूह वेस्ट से वेल्थ बनाकर देश के कोने कोने में पहुंचा रहे हैं। गोबर धन से ऑर्गेनिक वेस्ट को बायोगैस और ऑर्गेनिक खाद में बदल रहे हैं। एक एक कदम चलकर आज हम स्वच्छता को आदत बना चुके हैं और स्वच्छ भारत का सपना जो गांधी जी ने देखा था, उसे आज प्रधानमंत्री नरेंद्र मोदी जी अपना मिशन बनाकर चल रहे हैं। हाँ भैया, हम तो यही स्वच्छता वाली जनरेशन है, यही धुन सुनकर बड़े हुए हैं। हमने बचपन से खुद प्रधानमंत्री को सड़क पर सफाई में जुटते हुए देखा है। हम पीछे नहीं हट सकते। स्वच्छ भारत की बुनियाद पर बढ़ते हुए विकसित भारत बनाएंगे। जय हिंद। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने, वादा कर लिया हमने। ऐतिहासिक है स्वच्छ भारत अभियान के तहत बदलाव के ये 10 वर्ष। और अब मैं केंद्रीय आवास एवं शहरी मामलों तथा ऊर्जा मंत्री माननीय श्री मनोहर लाल खट्टर जी को संबोधन प्रस्तुत करने के लिए आमंत्रित करती हूं। आदरणीय प्रधानमंत्री जी, केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल जी, हमारे राज्य मंत्री श्री तोखन साहू जी, श्री राजभूषण चौधरी जी, विभाग मंत्रालयों के श्री हमारे सेक्रेटरी श्री के श्रीनिवासन जी, सेक्रेटरी श्रीमती विनी महाजन जी, सेक्रेटरी श्रीमती देवाश्री मुखर्जी जी, उपस्थित सभी आज के इस कार्यक्रम में उपस्थित सभी हमारे विभागों से जुड़े हुए बंधुओं, सफाई मित्रों, आज 2 अक्टूबर का दिन है। राष्ट्रपिता महात्मा गांधी और देश के दूसरे प्रधानमंत्री श्री लाल बहादुर शास्त्री जी का आज जन्म दिवस है। इस अवसर पर मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। हम जानते हैं कि राष्ट्रपति महात्मा गांधी जी ने कहा था कि स्वच्छता आजादी से ज्यादा जरूरी है, और उन्होंने स्वच्छता और साफ सफाई को अपनी गांधीवादी जीवन शैली का अभिन्न अंग बनाया। उसके लिए स्वच्छता एक बहुत ही महत्वपूर्ण सामाजिक मुद्दा था। स्वच्छ भारत का सपना उन्होंने देखा। इसके लिए हम चाहते हैं कि भारत के सभी नागरिक एक साथ मिलकर देश को स्वच्छ बनाने के लिए कार्य करें। इस बात की प्रसन्नता है कि 15 अगस्त 2014 को दिल्ली में लाल किले की प्राचीर से आदरणीय प्रधानमंत्री जी आपने स्वच्छ भारत मिशन की घोषणा की थी, और आज ही के दिन आपने देश की स्वच्छता के लिए सबसे बड़ी मुहिम स्वच्छ भारत मिशन इसकी शुरुआत की थी। आज हम देखते हैं कि आपके मार्गदर्शन में बहुत से काम हुए। शौचालय बनाए गए, जिसका उल्लेख हमारे मंत्री जी ने अभी किया। व्यक्तिगत स्वच्छता और सार्वजनिक स्थलों की स्वच्छता, इससे अभियान शुरू हुआ था, और तब शिशु दर घटाने इस अभियान के से జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తాను తన యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా అభియాన్లో భాగమయ్యానని అన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని మోదీ తెలిపారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛతా హీ సేవ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని అమృత్ 2.0, క్లీన్ గంగా జాతీయ మిషన్ మరియు గోబర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. संग्रहण 97% तक बढ़ गया है, जो पहले लगभग ये शून्य था। स्वच्छता की दिशा में एक और महत्वपूर्ण कदम है। प्रसंस्करण की भी 18% से बढ़कर 79% ये हो गया है। देश भर में लगभग 2400 ऐसी डंप साइट थी जिनको चिन्हित किया गया, और उसको 40% पर इस कचरे का पूरा निपटान ये करवा दिया गया है। भारत सरकार
विभिन्न केंद्रीय योजनाओं के माध्यम से सभी राज्यों और केंद्र शासित प्रदेशों के लिए लगभग 4.5 लाख करोड़ रुपए का अतिरिक्त बजट ये इस बार मंजूर किया गया है। मुझे विश्वास है कि सभी राज्य, केंद्र शासित प्रदेश इसका पूरा लाभ उठाएंगे। यह वर्ष स्वच्छ भारत अभियान के लिए एक मील का पत्थर है, क्योंकि स्वच्छ भारत मिशन अपनी 10वीं वर्षगांठ मना रहा है और स्वच्छता ही सेवा अभियान ने अपना ऐतिहासिक 7वां वर्ष पूरा किया है। स्वच्छता ही सेवा 2024 का थीम स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता के आयोजन ने पूरे भारत में स्वच्छता के प्रयासों में पूरे समाज और देश के हर नागरिक और हर वर्ग की भागीदारी का उत्कृष्ट उदाहरण प्रस्तुत किया है। गांधी जी ने कहा था, जो परिवर्तन आप दुनिया में देखना चाहते हैं वह सबसे पहले अपने आप पर लागू करें। मुझे खुशी है कि स्वच्छता ही सेवा 2024 के देश में शीर्ष नेतृत्व हमारे केंद्रीय मंत्रियों, राज्य के मुख्यमंत्री गण, राज्यपाल, एमएलएस, एमपीज, मेयर्स, काउंसिलर्स सभी ने स्वयं आगे आकर के इस अभियान का नेतृत्व किया और सब इवेंट्स में हिस्सा लिया। मात्र 15 दिन के इस अभियान में जो अभी तक आंकड़े प्राप्त हुए हैं, लगभग 22 करोड़ से अधिक लोगों ने बढ़ चढ़ करके इसमें भागीदारी की। अब तक लगभग 27,81,000 कार्यक्रम आयोजित किए जा चुके हैं। इस बार स्वच्छता लक्षित इकाइयां अर्थात CTUs इसकी पहचान कर उन्हें साफ करने पर बल देना अभियान की विशेषता रही है। 8,30,000 से अधिक स्वच्छता लक्षित इकाइयां यानी CTUs इनकी पहचान की गई, जिसमें से कल सायंकाल तक का आंकड़ा है कि 7,98,000 CTUs को साफ और स्वच्छ बनाकर उन्हें सुंदर रूप ये दिया गया है। सभी केंद्रीय मंत्रालय, उद्योग भागीदार, नागरिक और अन्य हितधारक इन स्थलों को साफ कर ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.